రైట్, వెల్కమ్ బ్యాక్. హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రేపు మొదలు కాబోతోంది. ఫలితాలపైన ఇప్పటికే స్పష్టత వస్తుంది. పోలింగ్ సరళి తర్వాత పార్టీల నేతలు లెక్కల్లో మునిగిపోయారు. కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ శాతం, ఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు, పోల్ మేనేజ్మెంట్ పైన సమీక్షిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి లెక్కలను బేరీజు వేస్తున్నారు. అంతిమంగా ఫలితాలపైన ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, కౌంటింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించడానికి మనకు నల్గొండ నుంచి రాము సిద్ధంగా. రాము, చెప్పండి, మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తానికి కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? సురేష్, రేపు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకి, ఒక నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. ఆ కౌంటింగ్ అంతా కూడా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. నల్గొండలో 3 చోట్ల కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి కాలేజీలో ఒక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భువనగిరి జిల్లా కేంద్రంలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 కౌంటింగ్ సెంటర్లలో ఇది సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 8 గంటలకు కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్న తర్వాత వారి సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు అన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్ తీసుకొచ్చి కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో వాటి సీల్ తీసి ఓట్లన్నిటి కూడా ఒక దగ్గర పోస్తారు. ఒక దగ్గర పోసిన తర్వాత చెల్లని ఓట్లను వేరువేరు చేసిన తర్వాత చెల్లిన ఓట్లను 25 ఓట్లుగా బండలుగా కట్టి టేబుల్స్ వారుగా పంపించేసి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఒక మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే 12 రౌండ్లలో ఈ కౌంటింగ్ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక నల్గొండ కార్పొరేషన్లో 48 వార్డులు ఉన్నాయి. ఈ 48 వార్డులకు సంబంధించి 48 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్లో ఒక్కొక్క డివిజన్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు చేపడతామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీల కౌంటింగ్ అంతా కూడా ఇక్కడే జరగబోతోంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరిని విజయం వరించబోతోంది, పురపోరులో ఎవరు విజయం సాధించబోతా ఉన్నారు, నగరపాలక సంస్థలో ఎవరు ముగించబోతున్నటువంటి అన్ని అంచనాల నడుమ ఈ కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అన్ని పార్టీలు కూడా. ప్రధానంగా అధికార పార్టీని ఢీకొంటూ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించింది. ఎన్నికల్లో పాల్గొంది. పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, పట్టణ పరిధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్ని అభ్యర్థించారు. పెద్ద ఎత్తున కూడా పోలింగ్ లో పాల్గొన్నారు ప్రజలందరూ కూడా. మరి ఎవరిని విజయం వరుస్తుంది అనేది సర్వత్రా కూడా ఉత్కంఠగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కౌంటింగ్ పైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 356 వార్డులు ఉన్నాయి. అందులో 7 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలినటువంటి 340 వార్డులకు ఈ రోజు కౌంటింగ్ జరగబోతోంది. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్లో మొత్తంగా 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 48 డివిజన్లో కూడా రేపు కౌంటింగ్ జరగబోతోంది. ఎక్కడికక్కడ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్లో టేబుల్ సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మరొక 4 సిబ్బందిని ఒక్కొక్క టేబుల్కు నియమిస్తారు. వారందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్లకు వారి ఓట్లను చూపించి ఏ అభ్యర్థికి ఓట్లు పడ్డాయి, ఏ పార్టీకి ఓట్లు పడ్డాయి అన్ని అంశాలను కూడా అక్కడున్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లను నిర్ధారించుకొని, అక్కడున్నటువంటి సూపర్వైజర్ నిర్ధారించుకొని వారి బాక్సులు వేస్తారు. ఆ బాక్సులు వేసిన తర్వాత ఒక్కొక్క ఓట్లు బ్యాలెట్ 25 ఓట్లు కట్టలు కట్టి ఆ కట్టల ప్రకారం వాళ్ళు ఈ వేల ఓట్లను లెక్కిస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తుది ఫలితం ప్రధానంగా 11 గంటలకు అట్లా రాబోతా ఉంది. తొలి ఫలితం. తుది ఫలితాలు సాయంత్రం 4 గంటల వరకు జరగవచ్చు అని కూడా ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్లోకి ఎవరు కూడా అనుమతి లేదు. కేవలం పాసులు ఉన్న వారు మాత్రమే లోపలికి అలో చేస్తామని చెప్తా ఉన్నారు. ఎలాంటి నిషేధిత వస్తువులు కూడా ఎవరు కూడా తీసుకురావద్దని చెప్తా ఉన్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నికల సంఘం నియమాలను పాటిస్తూ, పోలీసుల సూచనలను పాటిస్తూ వారందరూ కూడా నడుచుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికలు కూడా ఇప్పటికే అమలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలకు కానీ ఇతర కార్యక్రమాలు కూడా చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా సమయం పాటించాలి. ఇరు పార్టీలు కూడా సమయం పాటించాలని కూడా సూర్యాపేట పోలీసులు, యాదాద్రి
పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అవంతిపురం మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటు మరొక 2 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ కౌంటింగ్ అంతా కూడా నల్గొండ పక్కన ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ గురుకుల పాఠశాలలో అక్కడ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా నల్గొండ పట్టణంలోని వేర్ హౌసింగ్ గోడౌన్లో అక్కడ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు సంబంధించి మనం చూస్తున్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలోనే అన్ని మున్సిపాలిటీల కౌంటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడే కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 ఉన్నటువంటి దివ్యబాల ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 జిల్లా కేంద్రాల్లో కూడా కౌంటింగ్ జరుగుతుంది. నల్గొండలో అదనంగా మరొక 2 కౌంటింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా భారీ అంచనాల నడుమ, భారీ ఉత్కంఠ నడుమ ఈ కౌంటింగ్ అంతా కూడా రేపు 8 గంటలకు ప్రారంభిస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత పోయినటువంటి ఓట్లలో చెల్లుబాటు అయినటువంటి ఓట్లు, చెల్లని ఓట్లను వేరువేరు చేసి కౌంటింగ్ ప్రక్రియను 11 గంటలకు ఆ సమయంలో మొదలవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు ఎన్నికల అధికారులు. రైట్, థ్యాంక్ యూ రాము.